నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఈ రోజు మన విజయ్ చేతి రుచుల్లో ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నానండి. కాకరకాయ ఫ్రై. చాలా యమ్మీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా చేసుకునే ఒక రెసిపీ అండి. ఈ కాకరకాయని బోడా కాకరకాయ కూడా అంటారండి. కాకరకాయ లాగే ఉంటుంది. చేదుండదు. చాలా బాగుంటుంది. సో, ఈ రెసిపీ ఎలా చేయాలి ఇవన్నీ ఈ వీడియోలో ఫుల్‌గా వాచ్ చేసి మీరు నేర్చుకోనండి. ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా రండి రంగులో దిగేస్తాం. ఫస్ట్ మనము ఈ కాకరకాయని క్లీన్ చేసుకోవాలండి. అందుకు నీళ్ళు కొద్దిగా వేడి చేసుకొని అందులో ఉప్పు రాళ్ళు పసుపు వేసుకొని కాలీఫ్లవర్ ఎలా క్లీన్ చేస్తామో అలాగే దీన్ని కూడా ఫస్ట్ క్లీన్ చేసుకుంటాము. ఇది చూడండి, ఈ కాకరకాయ ఇలా ఉంటుందన్నమాట. చూడండి ఇలా ఉంటుంది. సో మనం దీన్ని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలండి. ఇదిగోండి, కొద్దిగా రాళ్ళు వేసుకున్నాను, అలాగే పసుపు కూడా వేసుకున్నాను. వాటర్ అయితే బాగా హీట్ అయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కాకరకాయలు అందులో వేసుకునేస్తాను. సో ఇలా చేసినాం అనుకోండి, మన కాకరకాయలు శుభ్రంగా వాష్ అవుతుంది అనమాట. సాల్ట్ పసుపు వాటర్లో క్లీన్ అయిన తర్వాత మనము దీన్ని కొద్దిగా ట్యాప్ వాటర్లో కూడా క్లీన్ చేసుకోవాలండి. కాకరకాయలు బాగా వాష్ అయిందండి. ఇప్పుడు మనము కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలో చూసుకోండి. ఫస్ట్ బోత్ ద సైడ్స్ మనము ఇలా తీసేస్తాము. దాని తర్వాత దాన్ని పొడుగ్గా కట్ చేసుకుంటాము. చూడండి, ఇలా రెండు కట్ అయింది కదా, లేతగా ఉంది కాబట్టి గింజలు ముదురుగా లేదు. సో అందుకే గింజలు కూడా అలాగే యాడ్ చేసుకుంటాను. ఇన్ కేస్ మీకు గింజలు వద్దంటే గింజలు తీసేయవచ్చండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకొని మనం కాకరకాయలు దొండకాయలు కట్ చేసుకున్నాం కదండి, సేమ్ ప్రొసీజర్సే. మళ్ళీ ఇలా పట్టుకొనేసి దాన్ని ఇంకా సన్న ముక్కలుగా కట్ చేసుకునేస్తామండి. చూడండి ఇలా. సో రౌండ్గా కట్ చేసుకోవచ్చు, లేదా నిలువుగా కావాలంటే నిలువుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా నిలువు కూడా కట్ చేసుకొని ఫ్రై చేయొచ్చు. నేనైతే సన్నగా కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే దీన్ని అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు అనమాట. సో ఇలా మీరు సన్నగా కట్ చేసుకోండి. ఇది చూడండి, అన్ని కాకరకాయలు కట్ చేసుకున్నాము. కాకరకాయ ముక్కలంతా ఒక బౌల్లో తీసుకునేస్తాం మనము. ఏమండి, కాకరకాయ ముక్కలను అందులో వేసుకున్నాం కదా. ఇప్పుడు మసాలా ఐటెం కూడా 1 by 1 వేసుకోవాలి. ఏం వేసుకోవాలో కొంచెం కేర్ఫుల్గా వాచ్ చేయండి. కారము 1 స్పూన్ వేసుకుంటున్నానండి. పసుపు 1/4 స్పూన్. ధనియాల పొడి కూడా 1 స్పూన్. సాల్ట్ రుచి తగినట్టు వేసుకోండి. దాని తర్వాత ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ ఉంది, చాలా ఇంపార్టెంట్. అదేంటో చూడండి. ఇది చూడండి, పెరుగు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దంచుకున్నాను ఫ్రెష్గా, అదొక 1/2 టేబుల్ స్పూన్ ఉంది. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మ్యారినేట్ చేసుకోవాలి మనము. చూడండి, అన్ని ముక్కలకి మసాలా పట్టేలా కలిపేసాను. ఇప్పుడు మనం ఇలా బాగా పెసిరేసి దీన్ని ఒక 15-20 మినిట్స్ ఇలా మ్యారినేట్ చేసి పెడతాము. దాని తర్వాత దీన్ని ఫ్రైయింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. చూస్తూ ఉండండి, లాస్ట్లో ఒక ట్విస్ట్ కూడా ఉంది. అది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. సో అది మీరు ఫుల్గా చూస్తేనే తెలుస్తుంది. మంచి గుమగుమలాడిపోతుందండి. 1/2 అవర్ అయింది. ఇప్పుడు మనము స్టవ్ మీద ఇలాంటి బాటమ్ థిక్గా ఉండే ఒక కడాయి పెట్టుకొని మనం దీన్ని ఫ్రై చేయడం స్టార్ట్ చేయడమే. సో నేను ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, కాకరకాయని ఒక 300 గ్రామ్ తీసుకున్నాను. దానికి నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉండాలి. ఏమండి, మన ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయని అందులో వేసి బాగా డ్రై రోస్ట్ చేయాలి. లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంది, అది మీరు వెయిట్ చేసి చూడండి. ఇప్పుడు మనము ఈ కాకరకాయని అందులో వేసేసుకుంటాము. ఈ కాకరకాయ ఫ్రై పప్పుచారుకి, అలాగే మామిడికాయ పప్పు, దోసకాయ పప్పు, ఇలాంటి పప్పు ఐటమ్స్కి చాలా బాగుంటుంది. ఏమి లేకపోయినా కూడా సన్నగా కట్ చేసుకున్నాం కదా, కాబట్టి అన్నంలో అలా పెసురుకొని తినేవచ్చండి. చాలా బాగుంటుంది. ఇది చూడండి, బాగా ఒకసారి కలిపేసి అన్ని ముక్కలకి ఆయిల్ ఇవన్నీ బాగా పట్టేదాకా బాగా కలిపేస్తామండి. కొద్దిగా లో ఫ్లేమ్ పెట్టుకొని స్టవ్ని మనము అన్ని దగ్గర తీసుకొని ఇలా ఆయిల్లో మగ్గనియాలండి. అప్పుడు రుచి ఎక్కువ అవుతుంది. క్లోజ్ చేసి కలుపుతూ ఓపెన్ చేస్తూ కలుపుతూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. బాగా డ్రైగా ఫ్రై అయ్యేదాకా మనము దీన్ని రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్లో. సారీ అండి, ఇక్కడ కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం అయింది. నా మైక్ పనిచేయడం లేదు, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మనం క్లోజ్ చేసిన తర్వాత ఈ కాకరకాయ ఆల్మోస్ట్ 10 మినిట్స్గా బాగా మగ్గిందండి ఆయిల్లో. అప్పుడప్పుడు కలుపుతూ ఉన్నాను. చూడండి, ఇప్పుడు కూడా బాగా కలిపేస్తున్నాను. మంచి రంగు మీద ఉంది, మంచి గుమగుమలాడిపోతుందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి.
ఇప్పుడు మనము ఈ కాకరకాయలో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అయిపోతాను, తెలగపిండి అండి. ఎస్, ఈ తెలగపిండి వేస్తే హైలైట్ అండి ఈ కాకరకాయకి. నేను చూడండి ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. తెలగపిండి బాగా ఇలా చల్లాలి, ఫుల్గా చల్లిన తర్వాత ఒకసారి బాగా మనం దాన్ని కలిపి ఫ్రై చేయాలండి. చూసారు కదండి ట్విస్ట్. ఇది మాత్రం కాదండి, ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. ఈ కాకరకాయ ఇలా చేసుకోండి మీరు, ఎంత బాగుంటుందో తెలుసునండి. ఇదిగో చూడండి, సెకండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్, మనము చింత చిగురు తీసుకుని వేసుకుంటాం అనమాట. చింత చిగురు ఫ్రెష్గా ఉంది, బాగా పుల్లంతా ఇడిపించుకొని ఆకులను బాగా కడుక్కున్నాను. ఆ చింత చిగురిని నేను ఇప్పుడు బాగా క్రష్ చేసి ఇందులో వేసుకుంటున్నానండి. ఇలా తెలగపిండి చింత చిగురు వేసుకుంటే మన కాకరకాయ ఫ్రై అనేది చాలా సూపర్ డూపర్గా ఉంటుందండి. తప్పనిసరిగా మీరు కూడా ఇదే ప్రొసీజర్లో చేయండి. రెగ్యులర్గా చేసే కాకరకాయ ఫ్రై కంటే ఇది చాలా చాలా బాగుంటుందండి. సో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి మీకు కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, నేను మాటలు కానీ ఇవి కానీ మీకు అర్థమవుతుంది అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు మనము ఇలాగే ఓపెన్లోనే పెట్టి ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేస్తామండి. మంచిగా డీప్ ఫ్రై అయింది అనుకోండి, చాలా రుచిగా ఉంటుందన్నమాట. రంగు కూడా బాగా ఎర్రగా మారిపోతుంది. ఇది చూడండి, ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్గా నేను ఫ్రై చేస్తాను. మంచి గుమగుమలాడిపోతుంది, కలర్ కూడా బాగా వచ్చిందండి. ఇది మనము సైడ్ డిష్గా కాదండి, అన్నంలో కలుపుకొని తినచ్చు, అంత బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే నేను దీని సర్వింగ్ బౌల్ తీసుకొని వస్తాను. చూసారు కదండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. కాకరకాయ చాలా రుచిగా ఉంటుంది, చాలా హెల్తీగా కూడా ఉంటుంది అనమాట. సో ఫుల్ బౌల్లో తీసుకున్న తర్వాత ఈ కడాయిలో కొద్దిగా మిగిలిపోతుంది కదండి, దాన్ని యాక్చువల్గా నేను వదిలిపెట్టను. ఏమి కర్రీ చేసుకున్నా ఇలాంటి కడాయిలో నేను వైట్ రైస్, వేడి వేడి వైట్ రైస్ వేసుకొని బాగా దాన్ని కలిపి తింటాను. చాలా రుచిగా ఉంటుంది. మీలో ఇలా ఎవరైనా తినేవాళ్ళు ఉంటే కమెంట్లో పెట్టండి. ఇది చాలా ఒక స్పెషల్ రైస్గా అయిపోతుంది అనమాట. ఇది వచ్చి ఇలా కలిపేసాను. కొద్దిగా అందులో ఈ కాకరకాయ ఫ్రై కూడా వేసుకున్నాను, కొద్దిగా హైలైట్గా ఉంటుంది కాబట్టి. సో కలిపేసి నేను వేడి వేడిగా ప్లేట్లో తీసుకుంటున్నాను. సూపర్ డూపర్ కాకరకాయ మన విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియో నచ్చిందంటే, అలాగే కమెంట్ కూడా ఇవ్వండి. ఇది చూడండి, ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎంత గుమగుమలాడిపోతుందంటే, వేడి వేడిగా ఉంది. ఈ కాకరకాయ మనం తెలగపిండి చింత చిగురు వేసినాం కదండి, అరోమా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. బాగుందో, చాలా చాలా బాగుందండి, రుచి రుచిగా ఉంది, చాలా యమ్మీగా ఉంది. నిజం చెప్తున్నాను, మీరు ట్రై చేసిన అంటే ఇదే రకంగా చేయండి, మీరు చాలా యమ్మీగా వస్తుంది మీ కాకరకాయ ఫ్రై. విజయ్ చేతి రుచులు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటుందండి. మీరు మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ని, వాళ్ళు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది చూడండి, ఈ కాకరకాయ నేను అలాగే అన్నంలో కలుపుకొని తినేస్తున్నాను. పప్పుచారు కానీ, ఆకుపప్పు కానీ, దోసకాయ పప్పు కానీ, మామిడికాయ పప్పు, ఇలాంటి సాంబార్ కూడా, ఇలాంటి మెయిన్ కోర్స్కి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చపాతీ రోటీస్ కూడా చాలా బాగుంటుందండి. అంత కమ్మగా, అంత రుచిగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు లైక్ కమెంట్ ఇవ్వండి, సరేనా? ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హీ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండి. దిస్ విజయ్ సైనింగ్ ఆఫ్.